హైదరాబాద్ లో 2 రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు వాళ్ల బంధువుల ఇళ్లు ఆఫీసులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల కార్యాలయాలపై ఐటీ సోదాలు చేస్తోంది. ఇక పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. ఇక పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్, ఆదాయ వివరాలను ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ సోదాలు చేస్తున్న ఈ ప్రొడ్యూసర్స్ చిత్రాలు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించాయి. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ కొట్టింది. అలాగే మైత్రి మూవీస్ నిర్మించిన పుష్ప 2 దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండో రోజు కూడా సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. నిన్న సుకుమార్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి గచ్చిబౌలి మాదాపూర్ లో ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చి సుకుమార్ ని ఇంట్లోకి తీసుకెళ్లి ఐటీ అధికారులు అనువనువున సుకుమార్ ఇంట్లో ఉన్నటువంటి అన్ని విలువైనటువంటి వస్తువులను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఇటీవలే విడుదలైనటువంటి పుష్ప 2 సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి సుకుమార్ ఈ సినిమాలో తనకు షేర్లు ఉన్నాయి అంటూ కూడా జరిగినటువంటి ప్రచారం పైన ఐటీ అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. పుష్ప 2 అంతర్జాతీయ వ్యాప్తంగా అనుకున్న దానికంటే త్రిబుల్ కలెక్షన్స్ రావడంతో దాంట్లో సుకుమార్ షేర్లు సైతం ఉండడము, సుకుమార్ పెట్టినటువంటి పెట్టుబడులు ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత, సంవత్సరం పాటుగా సుకుమార్ తన ఐటీ ఫైల్స్ ఏ రకంగా ఉన్నాయంటూ కూడా పూర్వానికి చెందినటువంటి ఐటీ రికార్డ్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. 2022, 23, 24, ఇప్పుడు 25 ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఐటీ ఫైలింగ్ విషయంలో సుకుమార్ ఎంత మేరకు ఆదాయాన్ని చూపిస్తా ఉన్నాడు, ఏ రకంగా తనకు ఆదాయం వస్తున్నట్టు కూడా ఈ వివరాలని ఐటీలో ఫైల్ చేసి చూపించాడు. ఇతనికి వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ఉండడము, ఇతను చూపించేటువంటి ఐటీ వివరాలు ఒక రకంగా ఉండడంతో వ్యత్యాసం ఉన్నటువంటి ఈ లోపాలని అధికారులు గుర్తించి పుష్ప 2 రిలీజ్ తర్వాత దీనిలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా రెట్టింపు ఆదాయం వచ్చి పడి ఉండడంతో ఐటీ దానిపైన దృష్టి పెట్టి, ముఖ్యంగా సుకుమార్ నేతృత్వంలో తెరకెక్కినటువంటి సినిమా కాబట్టి తను షేర్ల వాటాల విషయంలో కూడా ఎంత మేరకు ఈ డబ్బులు అతనికి ఆదాయం రూపంలో వచ్చింది అదంతా కూడా ఐటీ పరిధిలోకి తీసుకొచ్చాడా, ఐటీ పరిధికి రాకుండా ఇదంతా మేనేజ్ చేసి ఈ డబ్బులన్నీ కూడా తను ఇంట్లో భద్రపరిచాడా అనే దానిపై కూడా ఐటీ అధికారులు సుకుమార్ ని నేరుగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి సుకుమార్ ఇండివిజువల్ విల్లాస్ కి వెళ్లినటువంటి ఐటీ అధికారులు నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ రైడ్స్ సాగిస్తా ఉన్నారు. పుష్ప 2 నిర్వాహకులైనటువంటి నవీన్ ఇయర్నేని మరో నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఇంటితో పాటు సినిమా డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేసి నిన్న నుంచి ఇప్పటి వరకు 24 గంటల పాటు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో వీళ్ళు ఐటీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సినిమా పేరుతో ఐటీ ఫైలింగ్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తక్కువ ఆదాయం వస్తుందంటూ కూడా వీళ్ళు ఐటీ ఫైల్ చేసినట్టుగా కూడా ఇప్పటి వరకు వీళ్ళ దర్యాప్తులో బయటపడింది. ఇతను పెట్టినటువంటి పెట్టుబడులు, ఇతనికి సినిమా ఆదాయంలో ఉన్నటువంటి షేర్ల వివరాలపై కూడా సుకుమార్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా లావాదేవీలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. సుకుమార్ కాకుండా సుకుమార్ ఇంటి కుటుంబ సభ్యుల పేరు పైన ఇంకేమైనా ఆస్తులు ఇల్లీగల్ గా వీళ్ళు భద్రపరచడము, ఇంకా శివారు ప్రాంతాల్లో గానీ సిటీలో గానీ సుకుమార్ పేరు పైన కుటుంబ సభ్యుల పైన ఇంకెక్కడైనా ఆస్తులు ఉన్నాయా, ఈ ఆస్తులన్నీ ఎలా కూడబెట్టాడు, ఈ సంవత్సరం పాటు చూపించేటువంటి ఆదాయం ఒక రకంగా ఉంటే అక్కడ దొరికినటువంటి ఆస్తుల పత్రాలు ఇంకో రకంగా ఉంటే మాత్రం ఐటీ అధికారులు వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఆ వివరాలన్నీ కూడా సుకుమార్ నుంచి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.